వెల్కమ్ టు ఆర్టీఐ తెలుగు న్యూస్. ఇప్పుడు మనం వచ్చేసి జగిత్యాల జిల్లాలోని పులాస గ్రామంలో ఉన్నటువంటి సహస్రలింగాల ఆలయం దగ్గరలో ఉన్నాము. ఒకసారి ఆలయం లోపలికి అయితే వెళ్తున్నాము. ఆలయం లోపల ఎలా ఉంటుంది, మరి అక్కడ ఈ ఆలయానికి గల ప్రసిద్ధి ఏంటి అనేది ఒకసారి వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి ఆలయం లోపల అయితే మనం ఎంట్రీ చేస్తున్నాము. లోనే మనకు మెయిన్గా నంది విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి నంది వచ్చేసి స్టార్టింగ్లో శివాలయంలో ఉంది. ముందుగా ఒకసారి ముందుకైతే వెళ్దాం. ముందుకు వెళ్ళేసి ముందులో కనిపిస్తుంది, మనం చూస్తున్నట్లయితే శివాలయం లోపల ఆ లింగాలు కనిపిస్తున్నాయి. సహస్ర లింగాలు అంటారు. అంటే ఇక్కడ 1001 లింగాలు ఉంటాయని చెప్పేసి భక్తుల నమ్మకం. ఒకసారి లోపలికి వెళ్తే కానీ అక్కడ ఎన్ని ఉంటాయి ఏందని ఒకసారి తెలియదు. ఒకసారి మనం ముందుకెళ్ళే ప్రయత్నం అయితే చేసేసి ముందులో ఎన్ని ఉన్నాయి ఒకసారి ఏందని ఒకసారి తెలుసుకుందాము. ఇక్కడికి రావడం వల్ల భక్తులకు ఎలాంటి వారికి ఇక్కడికి రావడం వల్ల ఏం జరుగుతుంది, ఎలా వారి నమ్మకం ఏంటి అని ఒకసారి వారి మాటలో తెలుసుకొని ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ మొత్తం వచ్చేసి లింగాలు అయితే కనిపిస్తున్నాయి. చూస్తుంటే లైన్గా మనకు సీరియల్ వరుసగా కనిపిస్తున్నాయి. ఒకసారి చూస్తున్నాం. ఇప్పుడు మన వీడియోలో చూస్తున్నట్లయితే మనకు అన్ని లింగాలు రెండు లింగాలు కనిపిస్తున్నాయి. వీటిని సహస్ర లింగాలని కూడా అంటారు అని చెప్పేసి అంటున్నారు. ఒకసారి మనం ఇటు నుంచి ముందుకైతే వెళ్దాము. ఈ లింగాల దగ్గర ముందు మెయిన్ ఆలయం వరకు అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి ముందుకెళ్ళైతే ఒకసారి చూద్దాము. ఒకసారి చూడండి, ఇటు చూస్తున్నట్లయితే మనకు ఆలయాలు కనిపిస్తున్నాయి. అక్కడ వాటర్ అభిషేకం చేస్తున్నారు. ఒకసారి వారి మాటలను తెలుసుకుందాం. ఇక్కడికి ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు, అసలు ఇక్కడ రావడం వల్ల ఏం జరుగుతుంది అని ఒకసారి వారి మాటలను తెలుసుకుందాము. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మందమరి నుంచి వచ్చిన. మందమరి మంచిర్యాల జిల్లా నుంచి మందమరి నుంచి వచ్చారు. ఇక్కడికి మీరు ఎన్ని సంవత్సరం చేస్తున్నారమ్మా? 4 years నుంచి అప్పుడప్పుడు వస్తున్నాం. ఈసారి శివరాత్రి కావాలన్నట్టుగా ముందు రోజు మంది ఉంటారు కదా. ఇక్కడికి రావడం వల్ల అంటే మీకు ఇక్కడ టెంపుల్ ఉందని చెప్పేసి ఎలా తెలిసింది, అంటే ఎవరైనా చెప్పారా లేకపోతే? మేము జగిత్యాలకు వేమరాడకు అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు ఇక్కడ గుడి ఉంది కానీ లోపల లింగాలు ఉన్నది తెలియదు. కానీ ఓ రోజు ఆగినాం టెంపుల్ కానీ, ఆగేసరికి లోపల లింగాలు కాబట్టి వచ్చి అభిషేకం చేసినాం. ఇలాగే ఇవ్వడం అంటే ఇక్కడికి రావడం వల్ల మీకు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి నెరవేరింది తోటి. ఇక్కడికి రావడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ మేడం గారు అంటున్నారు. ఒకసారి అంత పవర్ఫుల్ గల సహస్రలింగాల ఆలయంలో వచ్చి వీరు మందమరి జిల్లా నుంచి వచ్చారు. వీరు ఇక్కడ ఈ సహస్రలింగాలు ఆలయం ఉంది. దీని చరిత్ర గురించి ఒకసారి అయ్యగారు ఉన్నారు, ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాము. ఈ ఆలయ ప్రసిద్ధి చరిత్ర అనేది ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నా పేరు విజయ్ శర్మ. ఇక్కడ 2015 లోపల ఈ సహస్రలింగేశ్వర ఆలయం స్థాపితమైంది. ఇది ఎట్లా జరిగిందంటే మన పురాణపేట లోపల శివాంజనేయ ట్రస్ట్ వాళ్ళ ధనబాస్ గంగాధర్ గారికి ఇక్కడ వాళ్ళు కార్తీక మాసం లోపల చిన్న చిన్న లింగాలు చేసి ప్రతిష్ఠ చేసి 1000 లింగాలు ప్రతిష్ఠ చేసి వాటికి అభిషేకాలు చేసుకుంటూ వీటిని చేసేవారు. చేసిన తర్వాత వారికి ఇట్లు చేస్తుంటే వారు నీళ్ళలో కలిపేవారు. వాళ్ళకు ఏమనిపించిందంటే ఒకసారి ఈ 1000 లింగాలను ఇట్లనే ప్రతిష్ఠ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి స్మరణ వచ్చేసి వారికి గుర్తొచ్చి సార్లోకి వారి దృఢ సంకల్పం కలిపి ఎలాగైనా మనము ఈ 1000 లింగాలు ఇట్లా స్థాపితం చేయాలనే సంకల్పం కలిసి ఒక 22 మందితోటి స్ట్రక్చర్స్ ఏర్పాటు చేసి చేసుకొని ప్రతి ఒక్కరితోటి అంటే ప్రతి వాళ్ళు ఆమె వాళ్ళతోటి వారి ద్వారా వాళ్ళ ఒక్కొక్కరు వాళ్ళు 22 మంది 22 లింగాలు, అలాగే ఇంకా వాళ్ళ ద్వారా అంతా ఇట్లా ఒక్కొక్కరికి 1000 మంది 1000 జంటలతో 1000 మందితోటి వాళ్ళు ఈ లింగాలను ప్రతిష్ఠ చేయబడి అది ఇది మార్చి 2015 ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి ఇది లింగాల ప్రతిష్ఠ అవుతున్నది. అయితే ఒకరోజు ఫస్ట్ సోమవారం నాడు 100 ప్రతిష్ఠ, తర్వాత ఇట్లా 15 మంది బ్రాహ్మణులతోటి పూజలు చేసి అది చేసి మొత్తం అంటే శాస్త్రాలు అవర్తాలు గణపతి పూజ గౌరి పూజ కూర్చొని భూమి కొని అవి కొని మొత్తం చేసి ప్రతిష్ఠ సోమవారం ఒక 100 గట్ట 10 వారాలు ఇట్లా అన్నదానము ఇవన్నీ చేసుకుంటూ పూజ చేసుకుంటూ 1000 లింగాలు 10 వారాల లోపల 1000 లింగాలు స్వాస్థాలతో అంటే 1000 మంది భక్తులతో అంటే 1000 మంది భక్తులతో దంపతులతో లింగాల ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ ఇది 2015 లోపల. తర్వాత అలానే కాలభైరవుడు, కుమారస్వామి, వీరభద్రుడు ఇవన్నీ మన త్రిమూర్తులు ఇవి కూడా 2018 సంవత్సరంలో త్రిమూర్తులు వీటికి కూడా ప్రతిష్ఠ చేశారు. వారికి కూడా అందరూ దాతలతో వాళ్ళందరితో చేశారు. వాళ్ళు కూడా దంపతులతో ఇక్కడ మనకు ప్రతి సోమవారము అభిషేకాలు అన్ని అర్చనలు ప్రతి ఒక్కరికి కోరిన కోరికలు తీరుతుంటాయి. ఎవరు ఏం చేసుకున్నా కూడా వారికి అనుకున్న భక్తులతోటి
వాళ్ళ కోరికలు కోరుకొని తగ్గుతున్నాయి. ఇక్కడ మన స్పెషల్ ఏంటంటే ప్రతి సోమవారం అన్న పూజ కార్యక్రమం ఉంటుంది. సోమవారం మళ్ళీ అలాగే ప్రతిరోజు 12 గంటలకు మంగళారతి అంటే సామూహికంగా మంగళారతి ఉంటుంది. ఇక్కడ భక్తులు ఎవరితోటైనా ఎవరు వచ్చినా కూడా సామూహిక మంగళారతులు 5 బ్రాహ్మణులతోటి మంగళారతులు అయినాక ఆశీర్వచనాలు అవన్నీ చేస్తున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఎవరు పడితే వాళ్ళకి ఒకరు సంతానం కానీ వాళ్ళ సంతానము భక్తులు అందరికి ఏది ఉంటుంది వాళ్ళు కోరుకున్న కోరికలు కూడా ఇక్కడ అవుతున్నాయి, నెరవేరుతున్నాయి. వాళ్ళకి ఒకరు 108 ప్రదక్షిణలు చేసే వాళ్ళు చేస్తున్నారు. కొబ్బరికాయలు కొట్టుకునే వాళ్ళు కొట్టుకుంటున్నారు, 1000 కొబ్బరికాయలు కొట్టుకున్నారు. మళ్ళా 1000 అన్న పూజలు అంటే అన్నం అంటే పెట్టడం 1000 లింగాలకు అన్న పూజ కూడా జరిగింది. ఇలాగ బాగా చాలా శ్రేష్టంగా ఉంటుంది. కాలభైరవునికి మంగళవారం అష్టమి రోజు కాలభైరవునికి, వీరభద్రునికి, జంట నాగులకు, సంతానం కాని వరకు పూజ ఏ రోజు అంటే ఆ రోజు ఏది పూజ అంటే ఆ పూజ ఇక్కడ బ్రాహ్మణులు చేస్తుంటారు. వీరికి ఏదైనా కూడా అవుతుంది. అలాగే ఇక్కడ సోమవారం అన్న పూజ కార్యక్రమం ఉంటుంది. ఈ అన్న పూజ కార్యక్రమం 12 గంటలకు 1 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఆ అన్న పూజ కార్యక్రమం ప్రతిరోజు సోమవారం ఉంటుంది. అలాగే మళ్ళీ కూడా మాస శివరాత్రి రోజు కూడా ఏదో ఒక ప్రోగ్రాం అంటే నెలకు ఒక ప్రోగ్రాం, ఒకసారి అది ఒకసారి అని ఇంకా తీరొక్క ప్రోగ్రాం కూడా మాస శివరాత్రి రోజు జరుగుతుంటుంది. అలాగే ఇక్కడ మళ్ళీ భక్తులకు ఎలాంటికైనా కూడా అంటే కొందరు సంతానం కావాలని వచ్చిన సంతానం అయితే వాళ్ళు కూడా చేస్తున్న 108 ప్రదక్షిణలు తీసుకుంటుంది. మోకాల మీద తిరగడం ఇవన్నీ కూడా అవుతుంది. అలాగే ఇక్కడ శాశ్వత పూజ 11,110 రూపాయలు కడితే శాశ్వత నిత్యం కూడా వాళ్ళ పేరు మీద పూజ జరుగుతుంటుంది. అలాగే అన్న పూజకు 5,110 రూపాయలు కడితే వాళ్ళు కూడా నిత్య అన్న పూజ కార్యక్రమం కూడా చేస్తుంటాము. అలాగే కుజ దోషాలు కానీ, నవగ్రహాల దోషాలు కానీ, కాలసర్ప దోషాలు కానీ, ఇంకపోతే అష్టమి రోజు కాలభైరవుని పూజలు కానీ, వీరభద్ర పూజలు కానీ ఇట్లా కానీ ఎలాంటి పూజలైనా అన్నీ చేస్తున్నాము. అలాగే ఇంకా మనకు శివరాత్రి రోజు కానీ మాస శివరాత్రి రోజు మాస రోజు మళ్ళీ పోతే ఈ నవరాత్రోత్సవాలు ఉంటాయి చూడండి. నవరాత్రోత్సవాలు కూడా గణపతి నవరాత్రోత్సవాలు, దత్తాత్రేయ నవరాత్రోత్సవాలు, శ్రీరామ నవరాత్రోత్సవాలు, అమ్మవారి నవరాత్రోత్సవాలు కూడా ఇక్కడ చేస్తాం. భక్తులు చాలా మందికి అవుతుంది. ఇక ముడుపులు కూడా చాలా మంది కడుతున్నారు. వాళ్ళకి ఏది సంతానం కూడా ఎలాంటిదైనా వాళ్ళకి కోరుకున్న కోరికలు అవుతున్నాయి. ప్రదక్షిణలు చేసే వాళ్ళు ప్రదక్షిణలు ఎలాంటి అయినా కోరికలు అవుతుంటాయి. ఇక్కడ మంచిగా జరుగుతుంది. అందరూ కూడా భక్తులకు చాలా సౌకర్యం. అభిషేకాలు చేసుకునే వాళ్ళు అభిషేకాలు నిత్యం చాలా మంది జరుగుతున్నాయి. ఓం నమః. చూస్తూనే ఉండండి ఆర్టీఐ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీఐ తెలుగు న్యూస్ హెచ్డి. కెమెరామెన్ భానుతో రమేష్. ఇందాక మన అయ్యగారు చెప్పినట్టు ఇక్కడ ప్రతి వారికి ప్రతి కోరిక నెరవేరుతుంది. అలాగే ట్రస్ట్ మెంబర్లు కూడా వస్తున్నారు, వారితో మాట్లాడిపిస్తాను. తర్వాత ఇక్కడ చాలా మందికి చాలా కోరికలు నెరవేరుతున్నాయి. 1000 లింగాలకు రుద్రాక్షమాలలు వేయడము, 1000 లింగాల చుట్టూ ప్రదక్షిణ చేయడము, 108 ప్రదక్షిణాలు చేయడము, 1000 లింగాలకు దుప్పట్లు కప్పడము, ఇలా చాలా మందికి చాలా కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి చాలా భక్తులు చాలా వస్తున్నారు. చాలా ఉత్సాహంగా కోరికలు నెరవేరుతున్నాయి. శివరాత్రి రోజు చాలా బాగా వైభవంగా, అత్యంత వైభవంగా ఇక్కడ చాలా జరుగుతుంది. 1000 మంది 1000 ఎంతమంది బాగా మంది కూడా వచ్చే సూచన ఉన్నది. అలాంటి కూడా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. 20 బాగా మంది మా అయ్యాలు కూడా బాగా మంది వస్తారు. ఇక్కడ అభిషేకాలు అర్చనలు విపరీతంగా ఉంటాయి. పొద్దున మబ్బుల 4:30 నుంచి స్టార్ట్ పెడితే సాయంత్రం 12:30 దాకా బిల్వాష్టకాలు అన్నీ కూడా ఎవరికి వేసే వాళ్ళకు చేస్తుంటారు. మా వస్తారు. ఒక నిమిషం బాగండి. ఓం నమః శివాయ. సహస్రలింగ దేవాలయం ఈ పోలాసలో గత 12 సంవత్సరాల నుండి దినదినాభివృద్ధి చెందుతుంది. జగిత్యాలకు సుమారు 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రేపు శివరాత్రి పండుగ సందర్భంగా దేవాలయం పక్షాన ఏర్పాటు చేశాము. పోలీస్ శాఖ వారు కూడా పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ట్రాఫిక్ నియంత్రణ గురించి కానీ మేము ప్రతి ఒక్కరికి అభిషేకానికి జలం నీళ్ళు అరేంజ్ చేస్తాం. డ్రింకింగ్ వాటరు ప్రసాదం ఇస్తాం. సేవా సమితి వాళ్ళు కూడా వచ్చి సేవ చేస్తుంటారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు అభిషేకాలు అర్చనలు అవుతుంది. సుమారు ఒక 40-50 వేల మంది రావచ్చని ఎక్స్పెక్టేషన్. రేపు శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ప్రాబ్లం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.